ఏం తమ్ములు ఈరోజు మీరంతా సెల్ ఫోన్ వాడుతున్నారంటే దానికి కారణం ఎవరు? టెక్నాలజీని మీకు పరిచయం చేసింది ఎవరు? ఈ డైలాగ్ ఎవల్దులా? గా సార్దే. టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ నేనే అనే చెప్పుకునే చంద్రాల సార్ది కదా. మరి ఈ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ లేందుల్లా సెల్ ఫోన్ కనిపెట్టింది, టెక్నాలజీని తీసుకొచ్చింది మా నాయకుడే అంటారు. ఇగో ఒక్క నిమిషంలో లైట్ చూపేయండి. సెల్ ఫోన్ అందరూ కూడా ఆన్ చేయాలి. ఏం తమ్ముళ్ళు, ఆకాశంలో కూడా నక్షత్రాలు వెలిగిపోతున్నాయి మన టార్చ్ లైట్లతో. అది టెక్నాలజీ స్ట్రెంగ్త్ అవునా కాదా? ఇది కూడా ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఇన్నరు కదా, భారతదేశ టెక్నాలజీ ప్రదాతను, సెల్ ఫోన్ ఆవిష్కర్తను నేనే తమ్ముళ్ళు అని నోరు తెరిస్తే చెప్పుకుంటుంటాడు కదా గీసారు. మరిగో గీసారేమో అంటాండుల్లా, ఇవాళ చిన్న పిల్లల నుంచి 80 ఏండ్ల వయసు మళ్ళిన వాళ్ళు కూడా సెల్ ఫోన్లు చేతిలో పట్టుకుంటున్నారు. మారుమూల పల్లెల్లో తండాలలోకి ఫోన్ల సౌకర్యాన్ని కల్పించి ఈ రోజు మనం వినియోగిస్తున్న సెల్ ఫోన్లు రావడానికి కారణం శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఓ అమ్మ, ఇదేందయ్యా ఇది? ఇంటి రాయి రేవంత్ అన్న ఏమంటాడో, ఇండియాల టెక్నాలజీకి కారణం సంటి పొరలకి వెళ్ళి పండు ముసలోళ్ళ దాకా వాడుతున్న సెల్ ఫోన్ టెక్నాలజీ మనకు ఏర్తందుకు కారణం మా రాజీవ్ గాంధీ సారే అంటుండు. ఈ ముచ్చటంటే మీ మాజీ బాస్ చంద్రాల సార్ ఏం కావాలి రేవంత్ అన్న అంటే? అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరాఫ్ అన్నట్టు పార్టీ మారంగానే భారతదేశ టెక్నాలజీ ప్రదాత మారిండా ఎట్లా? మరి ఒక్క మన దేశంలోనే కాదు కదా, ఆఫ్రికా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, అంతెందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అసంటి పక్క దేశాలు, ప్రపంచ దేశాలన్నీ వాట్సాప్లు, ఫేస్బుక్లు వాడుతున్నాయి కదా, వాళ్ళకు కూడా మీ సారేనా అని కారెడ్డం కామెంట్లు పెడుతున్నారు. ఈ సారు మాటలిన్న నెటిజన్లంతా.